హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ సీతా శ్రీకర్. అందరికీ దసరా హాలిడేస్ ఇచ్చేసారా? అందరూ మీ ఇంటికి వెళ్ళారా? నేను కూడా దసరా హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా ఊరు పేరు వచ్చి నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా. ఎవరికైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అదొక ఎమోషన్ కదండి. ఇదే మా ఊరు. నాకు ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. అందుకని ఈసారి పిఠాపురం వెళ్ళానండి. పిఠాపురం అంటే మనకు తెలిసిందే కదా, చాలా ఫేమస్. అక్కడ పాదగయ క్షేత్రం అని చెప్పి ఒక శివాలయం ఉందండి. అంతేకాకుండా శక్తిపీఠాల్లో ఒకటైన 10వ శక్తిపీఠం అక్కడ ఉంది. దీన్ని పాదగయ క్షేత్రం అని ఫేమస్ అండి ఈ ఊరు. ఇక్కడ విశేషాలు, క్షేత్రంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. స్వామి దేవస్థానం అని పిఠాపురంలో ఉందండి. మనం లోపలికి ఎంటర్ అవగానే వినాయకుడి విగ్రహం, శివుని విగ్రహం కనిపిస్తాయండి. అంతేకాకుండా ఇక్కడ కోనేరు ఉంది. కోనేరు దగ్గర ఎక్కడ చూసినా మనకు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. త్రిగయ క్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రం ఒకటి. త్రిమూర్తులు గయాసురుని సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రం నందు పుష్కరిణి వద్ద పడిన కారణంగా పాదగయగా ప్రసిద్ధిగాంచినది. ఈ క్షేత్రంలో పరమశివుడు స్వయంభూమూర్తి అయిన కుక్కుటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ పురోహితిక అమ్మవారు అష్టాదశ పీఠములలో 10వ శక్తి పీఠంగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వయంభూ దత్తాత్రేయ స్వామివారి విగ్రహం కూడా ఉంది. ఈ క్షేత్రం విశిష్టతను వాయుపురాణం నందలి గయా మహత్యంలోను, స్కాంద పురాణం నందలి భీమఖండంలోనూ తెలుపబడినది. ఈ భూమండలంపై పితృముక్తికరమైన క్షేత్రాలు 5 మాత్రమే కలవు. అవి శిరోగయ, నాభిగయ, పాదగయ, మాతృగయ, బదరి బ్రహ్మ కపాల క్షేత్రం, కాశీ. అక్కడ వరకు వెళ్ళలేని వారు పిఠాపురంలోని పాదగయకు వచ్చి పితృకర్మలు జరిపిస్తారు. అంతేకాకుండా లోపల సాయిబాబా విగ్రహం, దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహాలు చాలా ఉన్నాయండి. సాయిబాబా గుడి కూడా ఉంది. అంతేకాకుండా శ్రీవల్లభ మహాసంస్థానం వారు దత్తాత్రేయ స్వామి వారి గుడిని నిర్మించారు. దసరా సందర్భంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. దత్తాత్రేయ స్వామి విగ్రహం ఇట్లా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో, అంటే పిఠాపురం నుంచి ఉప్పాడ బీచ్ ఉందన్నమాట. అదే మన ఉప్పెన సినిమా తీశారు కదండి. నాకు బీచ్ చూపిస్తావా? బీచ్ గా నిన్ను చూపిస్తా. అక్కడ ఒక గంట ఎంజాయ్ చేసి చాలా బాగుంది. అక్కడ సముద్రపు గాలికి భయం వేసింది మా అమ్మ నాన్నకి. అలాగా ఆ రోజంతా అట్లా గడిచిపోయింది. దసరా సెలవుల్ని ఇట్లా పుణ్యక్షేత్రాలు, బీచ్తో ఎంజాయ్ చేశాను అనమాట. అందరికీ హ్యాపీ దసరా.